ప్రతి ఉదయం దేవునితో అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదువుబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు మరి ఆయన శిష్యులను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. యేసు క్రీస్తు పరిచర్య కాలంలో ఆయన యెరికో పట్టణంలో ప్రవేశించినప్పుడు ఆ యొక్క యెరికో పట్టణంలో సుంకపు గుర్తుదారుడైనటువంటి జక్కయ్యను మరి కనుగొన్నాడు. జక్కయ్య యేసుక్రీస్తును చూడాలన్న ఒకటువంటి ఆశతో ఆకాంక్షతో మేడు చెట్టెక్కాడు. జక్కయ్యలో ఉన్నటువంటి రెండు లక్షణాలను గమనించినట్లయితే జక్కయ్య పొట్టివాడుగా ఉంటున్నాడు, మరి సుంకపు గుర్తుదారుడుగా ఉంటున్నాడు. అతని వృత్తి సుంకాన్ని వసూలు చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తనలో ఉన్నటువంటి ఆ పొట్టితనం వల్ల తను చేస్తున్నటువంటి అన్యాయం, ఒక్కొక్కరి దగ్గర రెండంతలు వసూలు చేస్తూ మరి అన్యాయంగా సంపాదిస్తున్నటువంటి సుంకపు గుర్తుదారుడైనటువంటి జక్కయ్యను దేవుడు కనుగొన్నాడు. యేసుక్రీస్తును చూడాలన్నటువంటి ఆశతో ఆయన మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కినప్పుడు మరి యేసుక్రీస్తు జక్కయ్యని చూసి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నీ ఇంట నేను బస చేయవలసినది అని చెప్పి జక్కయ్యని యేసుక్రీస్తు పిలుస్తూ ఉంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి శిష్యులు అనేక మంది మరి యేసుక్రీస్తును మరి సనుక్కుంటున్నారు. ఒక పాపి అయినటువంటి మరి జక్కయ్య ఇంట బస చేయాలని అంటున్నాడు. ఆయన పాపి, ఆయన అన్యాయంగా మరి వసూలు చేస్తూ సంపాదించాడు అని సనుక్కుంటున్నప్పుడు వారి యొక్క హృదయాంతరంగాలను గ్రహించి వారితో తన శిష్యులతో మరి ఈ యొక్క మాటలు మాట్లాడుతుంటాం. అవును ప్రియులారా, నశించినటువంటి దాని ఆయన్ని ఎరగనటువంటి వారి కొరకే యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. ఈ లోకాన్ని ఆయన ప్రేమిస్తుంటున్నాడు. ఎందుకనగా మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాటను, ఒక సత్యాన్ని, ఆత్మీయ సత్యాన్ని మనం చూస్తుంటాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునైనటువంటి మరి యేసుక్రీస్తుని లోకానికి పంపించినట్లుగా అక్కడ మనం చూస్తుంటున్నాం. ఆయన మరి అంత మాత్రమే కాదు, కానీ ఈ లూకా సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినట్లయితే మీలో ఏ మనిషికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా. మరి ఎంత ఆత్మీయ అర్థం ఉంటున్నది. అవును ప్రియులారా, ఒక యజమానుడికి 100 గొర్రెలు ఉన్నట్లయితే మరి తప్పిపోయినటువంటి ఒక్క గొర్రె కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉంటున్నాడు. ఎందుకనగా తను సాకుతున్నటువంటి గొర్రె, తను ప్రేమిస్తున్నటువంటి గొర్రె తప్పిపోతేనే ఈ 99 గొర్రెలను విడిచి ఆ తప్పిపోయినటువంటి గొర్రెల కొరకు వెతుకుతూ ఉంటున్నాడు. అదే రీతిగానే మరి దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. మరి మనుషులను ఆయన పోలికలో నిర్మించాడు, సృష్టించుకున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మరి లోకంలో ఆయన్ని ఎరగకుండా, ఆయన నామాన్ని ఎరగకుండా జీవిస్తున్నటువంటి వారి కొరకు, వారిని రక్షించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి మానవ కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి అదే లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 10:32లో మనం అక్కడ ఒక మాటను మనం చూస్తుంటున్నాం. అలాగూ నేనే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూసి ప్రక్కగా పోయిన. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఇంకా చాలా మరి ఆత్మీయ సత్యాలు ఇక్కడ మనం చూస్తుంటున్నాయి.
మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనించింది. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకుంటకైనను స్థలమే లేదని అతనితో చెప్పింది. ఇంకా 5వ అధ్యాయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రమైనను ప్రవక్తల ప్రవచనములైనను కొట్టివేయ వచ్చినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆయన నశించినటువంటి ఆత్మలను రక్షించేదానికి మాత్రమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక రోగికి వైద్యుడు ఎలాగూ అవసరమో అదే రీతిగా ఒక పాపికి ఒక రక్షకుడు అవసరం. ఎందుకనగా పాపములో మునిగిపోయి ఉన్నటువంటి ఆ నరకములో ప్రవేశించకుండా తన పరలోక రాజ్యంలో తన కుమారునిగా తన కుమార్తెగా వారసులుగా చేసుకోవాలని దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము. అందుకే ఇక్కడ ఒక పాపి అయినటువంటి జక్కయ్యకు రక్షణ కలిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంతకుముందు పాపములో జీవించాడు. దేవుణ్ణి చూడాలన్నటువంటి కుతూహలంతో, ఆశతో ఆ యొక్క మేడి చెట్టు ఎక్కాడు. యేసుక్రీస్తు పిలిచాడు జక్కయ్య, తన ఇంట్లో భోంచేశాడు. అంత మాత్రమే కాదు, కానీ అక్కడ ఇంకా మనం గమనించినట్లయితే ఇతరును కూడా అబ్రహాము కుమారుడే అని యేసుక్రీస్తు జక్కయ్య గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ లోకంలోకి వచ్చాడు. జక్కయ్య పొందినటువంటి ఆ యొక్క బిరుదు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని ఏ విధంగా అయితే జక్కయ్య పొందాడో అలాంటి సాక్ష్యాన్ని, అలాంటి బిరుదును నీవు నేను పొందుకోవాలని, దేవునికి మహిమకరంగా జీవించాలని కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంది. దేవుడి యొక్క మాటలను ఎక్కువగా దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమైన యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు. ఈ మాటలను మా హృదయంలో ఫలింప చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మా సంఘం కొరకు, మా సంఘంలో ఉండే ప్రతి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, దేవ ఆశీర్వదించండి, మీ యొక్క కృపలో భద్రపరచండి. బిడ్డలకు కావాల్సినటువంటి సమస్త అవసరతలను, అక్కరను మీరు సంధించి తీర్చమని, వారి ఉద్యోగాలను, వారి ప్రయాణాలను మీరు తోడుగా ఉండి నడిపించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. దైవ సేవకుల కొరకు, సంఘ కాపర్ల కొరకు, స్వార్థికుల కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. బిడ్డలు చేస్తున్నటువంటి పరిచర్యను, వారి సంఘాలను, వారి కుటుంబాలను మీరు దీవించండి, దేవ ఆశీర్వదించండి. మా కుటుంబాల కొరకు, మా బంధువుల కొరకు, రక్త సంబంధించిన కొరకు మేము ప్రార్థన చేసుకుంటున్నాం. బిడ్డలు ఆయా ప్రాంతాల్లో నివసిస్తుండగా వారికి కావాల్సినటువంటి సమస్త అవసరతలను, అక్కడ మీరు సంధించి తీర్చమని, వారి ఉద్యోగాలను, వారి ప్రయాణాలను తోడుగా ఉండి నడిపించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ సమయంలో తండ్రి, ఈరోజు ఎంతమంది అయితే పుట్టుకరోజును జరుపుకుంటున్నారో అటు బిడ్డలందరి కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. వారి జీవితంలో ఒక నూతన సంవత్సరాన్ని మీరు దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే రీతి తండ్రి, ఈరోజు ఎంతమంది అయితే పెళ్లి రోజును జరుపుకుంటున్నారో అటు బిడ్డలందరి కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. వారి యొక్క దాంపత్య జీవితాన్ని మీరు బలపరచమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఎంతమంది అయితే బిడ్డలో అనారోగ్యం చేత హాస్పిటల్లో బాధపడుతుంటున్నారో అటు బిడ్డలందరినీ మీరు ముట్టిదేవా స్వస్థపరచమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఎంతమంది అయితే బిడ్డలు తండ్రి సాతాను బంధకాల్లో చిక్కుని ఉంటున్నారో అటు బిడ్డలందరినీ మీరు విడిపించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ఒక్కొక్క బిడ్డను బట్టి, ఒక్కొక్క కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. బిడ్డల యొక్క అవసరతలను, అక్కలను మీరు సంధించి తీర్చమని, ఈ యొక్క కార్యక్రమం తండ్రి మాకును, మా కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని, ఉదయకాల దీవెనతో దీవించమని ప్రభువైన క్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.